కొంతమంది నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వస్తారు. మరికొందరు నాయకులు ప్రజల మధ్యే జీవిస్తారు. అలాంటి నాయకుడే మన అన్నా రాంబాబు గారు. ప్రజల నవ్వులో ఆనందాన్ని చూసే మనసు, వారి కష్టాల్లో తన బాధను చూసే హృదయం, సేవనే రాజకీయాల అసలు అర్థంగా నమ్మిన వ్యక్తిత్వం అదే అన్న రాంబాబు గారి సొంతం. పశ్చిమ ప్రకాశం రైతు చిరునవ్వు కోసం వెలిగొండ ప్రాజెక్టు త్వరగా పూర్తవాలని, ప్రతి ఎకరా పచ్చగా మారాలని, ప్రతి ఇంటికి తాగునీరు చేరాలని అనేక సందర్భాల్లో ప్రజల తరఫున గళమెత్తారు. రాయలసీమ నీటి హక్కుల కోసం ప్రజల స్వరాన్ని ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేశారు. ప్రజల ఆరోగ్యమే నిజమైన సంపద అని నమ్ముతూ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్య సేవల కోసం నిరంతరం కృషి చేశారు. ఒక విద్యార్థి విజయం ఒక కుటుంబ భవిష్యత్తును మార్చగలదని విశ్వసించారు. అందుకే ఎంతో మంది విద్యార్థులకు అండగా నిలిచారు. వారి కలలకు బలమయ్యారు. ఆయన దృష్టిలో అభివృద్ధి అంటే ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి రైతుకు నీరు, ప్రతి విద్యార్థికి అవకాశం, ప్రతి యువకుడికి భవిష్యత్తు, ప్రతి కుటుంబానికి ఆత్మవిశ్వాసం. 2024 ఎన్నికల్లో ఓడిన తర్వాత పదవి మారింది. కానీ ప్రజల పట్ల బాధ్యత మారలేదు. అడుగులు ఆగలేదు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు వింటూ, కార్యకర్తలకు ధైర్యం చెబుతూ ప్రజల మధ్యే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ప్రజలతో మమేకమై ప్రాంత అభివృద్ధి కోసం అదే అంకితభావంతో ముందుకు సాగుతున్నారు. కొన్ని వ్యక్తిత్వాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయి. అలాంటి ప్రజానాయకుడు మన శ్రీ అన్నా రాంబాబు గారు. సేవనే ధ్యేయంగా, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, ప్రజల ప్రేమనే తన బలంగా భావిస్తూ ముందుకు సాగుతున్న మన ప్రియ నాయకులు శ్రీ అన్నా రాంబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరెన్నో విజయాలను సాధిస్తూ ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న ఒక పేరు కాదు, ప్రజల విశ్వాసం, ప్రజల ఆశ, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక నమ్మకం.